నాకు దేవుడు ఉన్నాడు, నేను బాప్టిజం తీసుకున్నాను, నాకు వాక్యం ఉంది, నాకు అన్నీ తెలుసు అనడము, తప్పు చేయడము, అదే తప్పు చేస్తున్నారంటే ఫరోకి వాళ్ళకి ఏమి డిఫరెన్స్ ఉంది? Now are you not repeating the same mistake when everything is fine? Are you not hardening your hearts? How different are you to Pharaoh then? కదా, అందుకే అటువంటి వారు కనికరము లేని తీర్పు పొందుకుంటారు. That's the reason these people will be passed a judgment without any mercy. దేవుడు ఏమన్నారు? జేమ్స్ 2:13 ఒకసారి చూడండి. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 13. యాకోబు 2వ అధ్యాయము 13వ వచనము. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. అపరాధులలో ఎవరికి కనికరము అంటే, ఎవరిని కనికరింపకము అంటే వాళ్ళకి కనికరము దొరకదు. దేవుడు నీకు కనికరం చూపించట్లేదు కాబట్టి నీకు కనికరం దొరకదు. ఎక్కడ మనుషుల నుండి కూడా నీకు దొరకదు. Therefore the treacherous and the transgressors people will not get any mercy. Not just from God, even from people you will not get any mercy. నీకు కనికరం దొరకలేదు అనంటే కనికరము లేని తీర్పు నీకు ఉంది అని అర్థం. If you have not got any mercy or obtained any mercy, that means you have entered into a judgment. That's the reason you're not getting any దేవుడు mercy. వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది. But the word of God is constantly coming to ఆయన అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను ప్రేరేపిస్తుంది. and his richness and glory is loving you. ఆయన సహనము దీర్ఘశాంతము నిన్ను ప్రేరేపిస్తుంది. His long suffering endurance is loving you. అది నువ్వు రియలైజ్ అవ్వలేదు అనంటే నీకు కనికరం లేని తీర్పు ఉంటుంది. And since you have not realized, you are entering into a judgment without any mercy. కదా, కనికరం లేని తీర్పు ఎవరికి వస్తుంది? అధిక ద్రోహులకి, అధిక పాపము చేసిన వారికి. ఆ కనికరం లేని తీర్పు అన్నది ఆటోమేటిక్ గా దేవుడు తీర్చేసి ఉన్నారు. ఆ తీర్పులోకి వచ్చి కూర్చుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే వాళ్ళకి అన్ని జరుగుతాయి. కానీ చూడటానికి బాగుందని అనుకుంటారు, కానీ ఎప్పుడు కింద పడతారా అన్నది వాళ్ళకి తెలియదు. And they have already entered into a judgment, and they will not receive any mercy of any kind because they have been more treacherous, transgressing more. Everything appears to be very good for them, but all of a sudden disaster and calamities will strike them. కదా, మాథ్యూ 5:7 చూడండి. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 7. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అది కనికరము గలవారు. నువ్వు నిజంగా పశ్చాత్తాపంతో వస్తున్నావంటే దేవుడికి ఫస్ట్ నీ మీద కనికరం కలుగుతుంది. ఆ కనికరము ఎంతో ధన్యత. దాన్ని నిలబెట్టుకుని నువ్వు ఒక ఆస్తిగా దాన్ని కూడబెట్టుకోవడానికి నువ్వు చూడాలి. అది ఆ కనికరము నీ పనులకి, నీ పనులు జరగడానికి నువ్వు ఏమి అనుకుంటావో అది తప్పకుండా అది జరిగించడానికి దేవుడు నీకు చూపించిన కనికరం నీకు సహాయం చేస్తుంది. When you have obtained mercy, you have to take it as a very valuable gift that came from God. You cannot afford to be negligent or careless about it. ఇక్కడ ఏం చెప్తున్నారు? 6:37 లూక్ చాప్టర్ 6 వర్స్ 37. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. Very famous word. This word is so famous that people have abused it in a wrong way. కదా, దుర్మార్గుడు వాడేస్తారు, దుష్టులు వాడేస్తారు, అపరాధులు వాడేస్తారు, అందరూ వాడేస్తారు. All the treacherous people, the people who don't have the understanding of the word of God, the wicked people, they make use of this word so well. కదా, for their ట్రూత్ convenience. మాట్లాడితే జడ్జ్ చేస్తున్నారు అంటారు. అంటే ఈ వాక్యమే. When you speak the word of God in truth and talking about others, they say you're not supposed to judge others. ఎవరు వీళ్ళు? Who are these people? మీకు మీకా 2:10-11 చూపించాను చూసారా? డబ్బు మీద దృష్టి పెట్టుకుంటూ, డబ్బు మీద వాళ్ళ మీద గొప్పలు చెప్పుకుంటూ, వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, దేవుడి వాక్యానికి దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎదుటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, వాళ్ళ నోటి నుండి వాక్యాన్ని లాగేసుకొని, వాళ్ళ దగ్గర నుండి పరిశుద్ధాత్మని లాగేసుకొని హృదయపూర్వకంగా పాపం చేస్తారు చూసారా? వాళ్ళు మాట్లాడతారు ఈ మాట. వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు జడ్జ్ చెయ్యాలి? అసలు వాక్యం తెలుసా? అలాగైతే నువ్వు ఎంతమంది అంటే దానికి అర్థం నువ్వు దేవునికి నువ్వు జడ్జ్ చేస్తున్నావు, ప్రవక్తల్ని జడ్జ్ చేస్తున్నావు, అపోస్తలుని పౌలుని కూడా నువ్వు జడ్జ్ చేస్తున్నావు అని నువ్వు రియలైజ్ అవుతున్నావా?
You know who uses this word according to the convenience, which is mentioned in Micah chapter 2, verses 10 to 12. These are the people who will make the hungry people more starved. They will not give water to the thirsty. They are just not bothered about following the right things. They take money for bribery. They only heap preachers and teachers according to their own conveniences. Do you know that you are the one who are actually judging God? You're judging the prophets. You're judging the righteous people. మరి మనిషి కుమారుడు ఎందుకు చెప్పారు సర్ప సంతానమా అని? మరి తీర్పు తీర్చారా? Why did the Son of Man say, you brood of vipers? Did the Son of Man pass a judgment? If మరి that's the మోషే case, ఎందుకు చెప్పారు? why did Moses say that? అనేక మంది తోడేళ్ళు వచ్చేస్తారు, Why మీరు did, దేవుడికి తిరుగుబాటు చేస్తూనే ఉంటారని ఎందుకు చెప్పాడు? why did Moses or Paul or the apostle keep on telling that there will be many ravenous wolves who will come and spoil many people? అపోస్తలు పౌలు ఎందుకన్నాడు సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని? Why did Apostle Paul say, you whitewashed tomb, let God strike తీర్పు you? తీరుస్తున్నారా? Is Apostle Paul passing a judgment there? వాళ్ళు తీర్పు తీర్చారు అని అంటే వాళ్ళలో న్యాయం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు They were righteous in passing the judgment and they were right in what they were saying. కదా. ఎందుకంటే తీర్పు తీర్చే అధికారము న్యాయంగా ఉన్న వారికి ఉంది. అది నీకు తెలియదు. నువ్వు భూమి మీద ఏమి బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది. భూమి మీద నువ్వు ఏది విప్పుతావో పరలోకంలో కూడా విప్పబడుతుంది. ఎందుకంటే అది దేవుడిచ్చిన అనుగ్రహము, దేవుడిచ్చిన గిఫ్ట్. అది నీలో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం ఉంటే నువ్వు ఎవరినైనా సరే పరీక్షించి పరిశీలించి తీర్పు తీర్చొచ్చు. నీలో తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళని బోధించి అంత ఆ శ్రమ దినాల్లోనికి నువ్వు వెళ్ళొద్దు. If you are righteous, if you are holy, if you are pure, if you are perfect, you have every right to pass a judgment and identifying them. If not, you cannot. తీర్పు తీరుస్తున్నారని అన్నప్పుడు నీకు ఈ వాక్యాలన్నీ గుర్తుండాలి. When somebody is saying they are passing a judgment, means you should remember all సింపుల్. this. వాళ్ళకి ఏమి దానికి మీనింగ్ కూడా తెలియదు. వాళ్ళకి They don't even know the meaning, but ఏదో ఒకటి మాట అనాలి కదా. వాళ్ళకి వాక్యం అర్థం కాదు. they don't understand the word, but they want to say నెగిటివ్ something. గా రిసీవ్ చేసుకోవాలి. They have to receive the word or the person in a negative way. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు కదా వాక్యంలో ఏమంటారు, మీరు వినుటకు మాంద్యులై ఉన్నారు కాబట్టి నేను ఇంకా మీకు విశదపరచలేకపోయాను అని వాక్యం The చెప్తుంది. word of God says you have become dull of hearing. That's the reason I'm not able to give you more of the word of God. కదా. అలాగే మనిషి కుమారుడు ఏమన్నారు, మీరు భూలోకమైన సంగతుల విషయంలోనే మీకు నమ్మకం లేనప్పుడు ఇంకా పరలోక విషయంలో నేను మీకు ఎలా బోధిస్తాను అని The అన్నారు. Son of Man said, when you're not able to believe the things pertaining to this world, how can you going to believe the things pertaining to the heaven? ఎలా నమ్ముతారు How do you believe then? కదా. ఇలాంటి క్వశ్చన్స్ వేయడానికి సరిపోతారు వాళ్ళు. They are very good in questioning in the wrong way. వీళ్ళు ఎవరు? Who are these నువ్వు people? నిజమైన దేవుడు అయితే ఈ రాళ్ళని అప్పంగా చేసుకుని తిని. These are the people belonging to the category. If you're truly God, why don't you convert the అందులో stone ఉన్న into వాళ్ళే bread? దీన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడతారు, నువ్వు తీర్పు తీరుస్తున్నావు అని. These are the ones who will say you're passing a judgment. ఏది ఏ విషయంలో తీర్పు తీర్చాను ఒకసారి సమాధానం చెప్పు అని అంటే దాని వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. But if I ask in what way I have passed a judgment, means they cannot give an కాదు answer. నువ్వు తీర్పు తీర్చావు. They will say, no, you have passed ఏది a నాకు ఆన్సర్ చూపించు, ఎక్కడ తీర్పు తీర్చాను చూపించు. అవన్నీ నేను చూపించను. ఎందుకంటే నేను చెప్తే నువ్వు ఒప్పుకో కదా. They will never agree when you ask them in what way I have judged, means they సరే cannot give an answer. ఒప్పుకుంటాను, చూపించు నాకు, Okay, why don't you say, I'll show me and I will చూపించు. agree. అయినా సరే నువ్వు ఒప్పుకో నాకు తెలుసు But then అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. when they don't have an answer, they say వాళ్ళ wrong దగ్గర things. ఆన్సర్ లేదు. కానీ ఒకటి ఏంటంటే క్వశ్చన్ వేయొచ్చు, దేవుని ప్రవోక్ చేయొచ్చు, దేవుని పరీక్షించొచ్చు, దేవుని పరిశీలించొచ్చు, సాతాన్ని గెలిపించొచ్చు, సాతానికి మొక్కొచ్చు. నువ్వు సాతానికి మొక్కుతేనే ఈ విధమైన ప్రవర్తనతో ఇక్కడికి వచ్చి మాట్లాడుతావు. And these are the people who will question God, provoke God, test God, examine him, and in fact bow down to Satan and be on Satan's side. And that's the reason you are questioning like this. Psalms 18:25. Psalms 18 verse 25. కీర్తనలు 18వ అధ్యాయము 25వ వచనం. దయగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తావు. To the merciful you will show yourself merciful. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగానే నువ్వు ఉంటావు. With a blameless man you will show yourself blameless. కదా. సరే దీన్ని ఉల్టా ఆలోచిద్దాం. Shall we look into the other way around? దయలేని వారి ఎడల నువ్వు దయ లేకుండానే ప్రవర్తిస్తావు. And to the person who is not showing mercy, you will show no mercy. యథార్థత లేని వారి ఎడల యథార్థత లేని వాడుగానే ఉంటావు. ఇప్పుడు అర్థమైందా? To the person who is full of blame, you will show yourself and blame him. అంతే. నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఇక్కడికి వచ్చి ఒక క్వశ్చన్ వేసినా, ఒక పాయింట్ అవుట్ చేసినా, నువ్వు యథార్థత కలిగి వచ్చావా, యథార్థత లేకుండా వచ్చావా, దయ కలిగి వచ్చావా, దయ లేకుండా వచ్చావా అన్నది నువ్వు తెలుసుకోవాలి. You should know whether you have mercy or have you got mercy or you been blameless or not. Matthew 25:41.
Matthew chapter 25 verse 41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా. వీళ్ళందరూ ఎవరండి? Who are these people whom God has cursed? దేవుడి దగ్గర నుండి కనికరము పొందుకోకుండా ద్రోహులు, దుష్టులు, అపరాధకులు, వారిలో మారు మనసు అన్నది ఉండదు. These are the people who are treacherous, who are transgressing more. They will not receive any mercy. విక్రోషు. Matthew 25 verse 41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంతే. ఎవరికి ఉపదేశించి ఉంచారు వాళ్ళకగా? ఎక్కడ ఎవరికి ఉంచారు ఆ ప్లేస్ ని? And to whom this place is given? కదా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన. It is a place వాళ్ళ mentioned. రాజ్యం అది. It is their kingdom. That is the reason which is mentioned for the evil angels, and the devil is meant for them. ఎందుకంటే నువ్వు వాళ్ళని విసర్జించాల, నువ్వు దేవుని విసర్జించు. You have not forsaken them, you have forsaken God. నువ్వు సాతాన్ని విసర్జించాల, నువ్వు దేవుని You విసర్జించు. have not forsaken Satan, you have forsaken God. కదా, నువ్వు వాళ్ళని సాతాను మాటలు నమ్మి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మని దేవుని ప్రజల నోట్లో నుంచి నువ్వు లాగేసి నువ్వు సాతాను చెప్పిన మాట విన్నావు. You listen to the voice of the devil more and rejecting the voice of God. కాబట్టి సాతాను నీకేమిచ్చాడు? కనికరం లేని తీర్పు దేవుడి చేతిలో నుండే నీకు ఇచ్చారు. And what did Satan do? He made you go into a judgment without receiving any mercy from God. కదా, అది ఎప్పటికీ మర్చిపోలేని తీర్పు నీకు ఇచ్చింది. And it's a treatment or is a judgment that you can never be forgiven or మీకా forgotten. 7:18. మీకా 7వ అధ్యాయము 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. అది ఆయన కోపించరు. God will not show anger. ఆయన కోపించడు. He will not show anger. నువ్వు రావడమే ఆయనకి ఇష్టం. He wants you to return. అందుకే వాక్యం వస్తుంది. That's the reason the word is coming to you. కాబట్టి వాళ్ళు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించి దేవుడు క్షమించగలుగుతాడు. కానీ నువ్వు రావాలి కదా. God is able to forgive and show mercy, but you need to come. నువ్వు ఏం చేసావో నీకు తెలియాలి. నీ ముసుగు తీసుకోవాలి. ఆ ముసుగు నుండి నువ్వు బయటకు రావాలి. You should know that what you have done, you have to confess, you have to acknowledge, remove the veil, అప్పుడు కనికరము and then come. చూపించి దయ చూపించగలుగుతాడు. Then God will show mercy and compassion on you. జెర్మియా 9:24. జెర్మియా చాప్టర్ 9 వర్స్ 24. ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనం. జెర్మియా చాప్టర్ 9 వర్స్ 24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడికి ఇష్టమైనది ఏంటి అన్నది నీకు మీకా 7:18, జెర్మియా 9:24 లో నీకు దొరుకుతుంది. Micah 7 దానిని verse బట్టి 18. కనికరం లేని తీర్పు నుండి బయటకు వచ్చే మార్గం ఉంటది. లేదనుకో కనికరం లేని తీర్పులోకి వెళ్ళిపోతావు. ఇంకా నువ్వే కాదు, నీ తరాలను కూడా నువ్వు తీసుకెళ్ళి వెళ్తున్నావు. Now, if you know Micah chapter 7 verses 18 and 19, Jeremiah chapter 9 verse 24, these two verses, then you will know what exactly God is pleased or not with. Otherwise, you will enter into a judgment without mercy. అంతే. అయినా సరే నీకు ఇది చూపించుకుంటూ నీకు ఇంకొక వే కూడా చూపిస్తున్నాను. I am showing you another right way also which can help you. ఆదికాండము 42వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనం. జెనసిస్ 42 వర్స్ 21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతను మనల్ని బతిమాలుకున్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతేమి. ఇది ఇలా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎక్కడ అపరాధం చేశారు, ఏ విధంగా చేశారు, వాళ్ళు నిజము చెప్పినా కూడా నేను వాళ్ళ మీద నింద వేశాను అని నువ్వు రియలైజ్ అయ్యి
నువ్వు ఎక్కడెక్కడ తప్పు చేసావా అన్న విషయంలో ఇవన్నీ నీకు జ్ఞాపకం రావాలి. ఏ విధంగా చేసావు, ఏ విధంగా మాట్లాడావు, ఏ విధంగా మ్యానిపులేట్ చేసావు, ఏ విధంగా నిందలు వేసావు, ఏ విధంగా అనేక మంది జీవితాలతో ఆడుతున్నావు, ఇవన్నీ నువ్వు రియలైజ్ అవ్వాలి. అప్పుడు వరకు నీకు కనికరము లేని తీర్పులోనే నువ్వు ఉంటావు. You have to realize in what way you have tormented the righteous soul, how you grieved them, how you put them to test, how you had made them grieve. All these things, and you need to specifically say what you have done. Ante. Only then you'll receive mercy. నువ్వు ఏం చేసావు, ఏం ఆలోచించావు, ఆ సమయంలో నీకు ఏముంది అన్నది నువ్వు తెలుసుకొని అది చెప్పి ఒప్పుకొని క్షమాపణ పొందుకొని మరలా ఆ తప్పు దగ్గరకు కూడా వెళ్ళకుండా నిర్ణయం తీసుకుంటేనే నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుణ్ణి పట్టుకొని మరలా దేవుని కనికరము, అనుగ్రహ, ఐశ్వర్యము మరలా నువ్వు పొందుకుంటావు. You will receive glory, honor, riches, and mercy and forgiveness only when you recognize, relate, and specifically say the areas that you have sinned. Only then you will receive. కనికరము లేని తీర్పు అది రేపు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు కూడా కనికరం లేకుండా పోతుంది. ఆలోచించుకో. And if you don't mend your ways, వాక్యం ముందే పెడుతున్నాను నేను. You and your family, your children, everybody will pass into a judgment without any mercy. దానికి కారణం ఎవరు? And who is responsible? కదా, ఎవరు తెచ్చుకున్నారు? Who has brought it upon? ఇందాక వాక్యమే నేను చూపించేశాను. వాళ్ళకు వాళ్ళే తెచ్చుకున్నారని రోమన్స్ లో తీసి చూపించాను నేను. I showed you from Romans that they have brought it upon themselves. వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు. రోమన్స్ 2:5 లో చెప్పిన తర్వాత మీరు చూసుకోండి. I've spoken from Romans chapter 2:5. You can just take a look at it. Luke 16:25. Luke chapter 16:25. లూకా సువార్త 16:25. Luke 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి కదా. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఈ భూమి మీద నీకు ఎక్కడ అబద్ధం చెప్పాలో అక్కడ అబద్ధం చెప్పేస్తావు. ఎందుకంటే అది నీకు సంతోషం. నిన్ను కాపాడడం కోసం, నిన్ను కవర్ చేసుకోవడం కోసం, మిగతా వాళ్ళని ముంచేయడం కోసం నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించేసావు. You led a life filled with lust and wrong things and all. You told lies, you convenience, you hid the truth, you spoke lies, you hid the lies for your own convenience. ఎవరైనా నీ గురించి మంచి మాట్లాడుతూ ఉంటే తీయని పలుకులాగా నీకు చాలా సుఖం వస్తూ ఉంటది. అది వినే కొద్ది వినాలనిపిస్తుంది. If somebody talks very well about you, you are so happy. You are really అదే నెగటివ్ మాట్లాడితే తోలు తీసేస్తావు. But if you come to know somebody has spoken negative, you skin them alive. నీ గురించి చెప్పినంత సేపు ఎంత చక్కగా వింటావో. You are so delighted to hear when somebody speaks good about you. అదే చెప్పాను కదా, మీ డ్రెస్ బాగుంది, మీ ముక్కు బాగుంది, మీ మూతి బాగుంది, మీ జుట్టు బాగుంది అని అంటే చాలు. అంత వినడానికి ఎంత ఇంపుగా ఉంటుందో, ఇంకా వినాలనిపిస్తుంది. You feel so happy when somebody says your eyes are good, your nose is good, your hair is good, your face is good, your complexion is good, you look like that celebrity. All ఇది అన్నీ ఉంటాయండి. ఈ సుఖములో నీ కంటితో చూసింది ఉంది, నీ నోటితో చేసుకున్నది ఉంది, నీ శరీరంతో చేసింది ఉంది. నువ్వు ఏమేమి చేసి నీ ఇష్టం అక్కడ ప్రతిదీ కూడా. నువ్వు ఒక అబద్ధం చెప్పినా అది నీ సుఖం, ఒకరిని పాడు చేసినా నీ సుఖం, నీకు జలసి వచ్చిందంటే అది కూడా నీ సుఖమే, వాళ్ళు నాశనం అయిపోయారంటే నీకు సంతోషం, నీకు సుఖం. అంటే ప్రతి విషయంలో ఈ భూమి మీద అన్నిట్లో నువ్వు సుఖంగా జీవించావు కదా. నువ్వు సింపుల్ ఒక మాట అనేసాడు అబ్రహాం. You lived your life filled with your own desires, and you filled your happiness because of your lies, your hypocrisy, your anger, your justification. You desired in it. That's what Abraham was telling to. Next. అలాగుననే లాజారు కష్టము అనుభవించదని జ్ఞాపకము చేసుకోనము. నువ్వు గుర్తు తెచ్చుకో, బానే జీవించేసావు కదా భూమి మీద. You led your life with comfort. చాలా సార్లు చెప్పా. I've told you this on many occasions. నువ్వు భూమి మీద ఏ విధమైన క్యారెక్టర్ తో జీవించావో నువ్వు మరణించిన తర్వాత నువ్వు వెళ్ళే స్థలాన్ని బట్టి ఆధారపడి ఉంటది. And whatever character, whatever life you have been leading in this world, it all depends which place you have been going. నువ్వు going in future. మంచి మనస్తత్వంతో మార్చుకుని వాక్యానుసారం జీవిస్తున్నావు అంటే డైరెక్ట్ పారడైజ్. ఇంకా ఏం ఆలోచించుకోకర్లేదు. If you change your mean conduct and turn like the word of God, mend yourself according to that, then you will go to paradise. 5 నిమిషాల్లో నువ్వు మరణించబోతున్నావు అని తెలిసిన వెంటనే డైరెక్ట్ గా దేవదూతల్ని చూసి నీలో నుండి నీ ఆత్మని తీసుకుని వెళ్ళడము నువ్వు చూడగలుగుతావు. Even before a righteous person dies, 5 minutes before, he can see his spirit coming out and the angels coming and taking that spirit to paradise. అంతే.
అందుకే లాజరస్ మరణించిన వెంటనే దేవదూతలతో పైకెళ్ళాడు. That's the reason when Lazarus died, the angels came and took him about. లేదనుకో Otherwise, కదా, ఇప్పుడు ఈ ధనవంతుడు ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారు? so how do you think the rich man was taken to Hades? దురాత్ముల సమూహం అంతా వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. The evil spirits will go నేను around. చెప్పినట్టు నువ్వు ఉన్నావు, నేను చెప్పిందే చేసావు, నేను చెప్పినట్టే అజంప్షన్ చేసుకున్నావు, నేను చెప్పినట్టే అబద్ధాలు చేసావు, నేను చెప్పినట్టే నీ శరీరంతో తప్పు చేసావు, నీ కంటితో తప్పు చేసావు, నీ నోటితో తప్పు చేసావు, నేను చెప్పినట్టే నీ చెవితో తప్పు చేసావు అని అవి నీ చుట్టూ తిరుగుతూ తీసుకెళ్ళి అలాగే వాటితో పాటు వెళ్ళి ఎక్కడ ధనవంతుడు ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు. వాడికి భూమి మీద ఏం జరుగుతుందో మొత్తము తీర్పు దినం వరకు వాడికి అన్నీ తెలుసు. భూమి మీద ఉన్న క్యారెక్టర్ అక్కడ వాడికి కూడా ఉంది. And the devils and the evil spirits will go around the evil person and say, you have done all these things which we told you to do, and then take him and remind him of all his sinful nature. చివరిలో చనిపోయే ముందు క్షమాపణ పొందుకున్నాను అన్నది క్షమాపణ కాదు. You have to decide very clearly where you want to go after your death, to permanent life or permanent death. 5 minutes before your death, if you want to go for repentance, it's of no use. You cannot attain it. అది క్షమాపణ కాదు. And that's not forgiveness at all. చివరి దినంలో నేను క్షమాపణ పొందుకున్నాను, ఆయన పాప క్షమ నీకు తెలియదు. You will say you will confess at the right time, but how do you know which time is right for నీకు you? తెలియదు. వాళ్ళు మాత్రము పరలోకానికి వెళ్తారని అనుకోండి. ఒకవేళ నిజంగా నీకు తెలుసా నిజంగాని? How do you know? చాలా మంది అంటారు ఒకవేళ నిజంగా రిపెంట్ అవుతే నీకు తెలుసా నిజంగా అంటే? You will say, what if that person genuinely repents? But how do you know whether the person is... బ్రతుకున్నంత కాలము నిజంగానే చెప్తున్నాను అన్నది నువ్వు వినలేదు. చావు బతుకులో ఉన్నప్పుడు నిజంగా అనే గురించి మాట్లాడతావు నా దగ్గరకు వచ్చి అని అంటారు. You're talking about the truth when you want to die, and when you are alive you never want to mend your ways and turn. కదా, అలాగే అడుగుతారు. That's how they will ask. 24th verse చూడు. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేల కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే Luke 16:24 కూడా భూమి మీద ఏ క్యారెక్టర్ ఉందో అదే క్యారెక్టర్ అగ్ని జ్వాలల్లో ఉన్నప్పుడు కూడా అతను ప్రజెంట్ చేసుకున్నాడు. తన ప్రజెంటేషన్. So whatever character he led in his world, in this earth, the same character he was leading even when he died. And presentation, because of the presentation was so bad. ఇక్కడ నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటావో అలాగే అగ్ని జ్వాలలో కూడా నువ్వు ప్రజెంట్ చేసుకున్నావు. అక్కడ నువ్వు దుఃఖపడట్లే. పరదేశంలో అతను సంతోషం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచుని అయ్యో నేను అలా లేనే, నేను అలా ప్రవర్తించానే అన్న విషయంలో రియలైజ్ అవ్వట్లే. తండ్రివైన అబ్రహామా, అక్కడ కూడా దేవుడు గుర్తుకు రావట్లా. రా, అతన్ని పంపించి నీళ్లు ముంచి, ఎందుకంటే అగ్ని జ్వాలల్లో ఉన్నప్పుడు దాహం వేస్తుంది, ఆకలి కూడా వేస్తుంది నీ ఆత్మకి, కానీ నీళ్లు ఇవ్వరు, ఏది నోట్లో తినడానికి కూడా పెట్టరు. Lazarus was in a very comfortable position in paradise, and here he was looking and he was jealous, and he said, look, this man is there, but he didn't repent. I should have been in Lazarus' place. I should have been very good like Lazarus. There, when you die, you will be so hungry, you'll be so thirsty for your soul, but you will not get any food or water. కదా, ఇక్కడ నువ్వు పేరు పెట్టి పిలిస్తేనే, అగ్ని జ్వాలల్లో ఉన్నప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిస్తేనే వాళ్ళు నిన్ను చూసి మాట్లాడగలుగుతారు. అప్పటి వరకు నువ్వెవరో కూడా వాళ్ళకి తెలియదు. And they do not know who you are, even because if you are in Hades, another person is paradise, the people in paradise do not know what's happening down. కదా, భూమి మీద ఇష్టం వచ్చిన ప్రవర్తించవు, అయినా నువ్వు అగ్ని జ్వాలలోకి ఎందుకు వచ్చావో కూడా రియలైజ్ అవ్వట్లా కదా, మరలా అదే బుద్ధిని చూపిస్తున్నావా అని అన్నారు అక్కడ. Even after coming and experiencing torment in Hades also, are you not having the same character? You have not changed. You do not know why you have come. 26th verse చూడండి. 26వ వచనం. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటి గోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. అగాధము, there's a great gulf between us. అగాధము, భయంకరమైన చీకటి, భయంకరంగా ఉంటది. The great gulf is fixed and so dark.
కానీ పరదేశ్ ఎలా ఉంటుంది? ఎంతో వెలుగుకరమైనది. But paradise will be సితార so bright. తంబూరాలతో, దేవదూతలతో, యెహోవా గనుడు మహాగనుడు అని చెప్పుకుంటూ వర్షిప్ చేసుకుంటూ అక్కడ మంచి ఆహారము విందు తింటూ ఎంతో సంతోషంగా అంత సంతోషమైన జీవితం అక్కడ ఉండి ఇక్కడ అగాధంలో ఉన్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కనపడుతుంది. కానీ వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నామా, ఎందుకు ఇట్లాగా అనుభవిస్తున్నామా అన్నది కూడా వాళ్ళకి రియలైజేషన్ రాదు. ఈ మనిషిని చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు మీరు అంటారు కదా, ఒక్క మెతుకు ముట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పేస్తామని. ఈ ఒక్క ధనవంతుని చూస్తే తెలియట్లేదా ఎంతమంది అక్కడికి వెళ్ళాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని? Paradise, on the other hand, will be so glorious, so wonderful. Tambourines, harp, all these things will be played over there with angels, and they will hear the sounds of the angels singing glory, glory, glory in the highest. But the people there in Hades will not have that privileges and all. One example, like the rich man, is sufficient to know what kind of life will be after death. భూమి మీద ఉన్నంత కాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. While you were in this world, you were enjoying life. ఇక్కడ ఎంజాయ్ చేస్తావు, ఎక్కడికి వెళ్ళి పడతావు నువ్వు? You will enjoy your life here in this world. 80 సంవత్సరాలు ఉంటావేమో. Maybe you live for 80 years. అగ్ని జ్వాలల్లోకి వెళ్ళాక ఎన్ని సంవత్సరాలు ఉంటావు? But when you go and fall into the Hades and then hell, it's eternal forever. నాకు తెలిసిన మటుకు 1000 సంవత్సరాలు అయితే ఆ అగ్ని జ్వాలలో ఉండాలి. For sure, at least 1000 millennium or 1000 years you have to be. ఎందుకంటే పారడైజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఉండటము, సంతోషంగా ఉండటము, దేవదూతలతో ఉండటము, అక్కడ సంతోషమే ఉంటది, దుఃఖం ఉండదు, రోగం ఉండదు. ఎంత మంచి లైఫ్. ఆ లైఫ్ అంతా అయిన తర్వాతనే తీర్పు దినం అన్నది జరుగుతుంది. అప్పుడు వరకు 80 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద ఇష్టంగా జీవించేసావు, 1000 సంవత్సరాలు నరకం అనుభవించాల్సి వస్తుంది. 80 years maximum if your lifespan would be, you enjoyed your life according to the world, and then you have to live a life eternally in darkness, in hate, in fire. కానీ దేవుని కనికరము ద్వారా నువ్వు జీవించి ఒకవేళ మరణిస్తే అప్పుడు నుండి కూడా ఎన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాల వరకు కూడా నీకు సంతోషమే దొరుకుద్ది అక్కడ. But on the other hand, if you repent and get the mercy from God and you mend your ways, then you will be ruling for 1000 years, rule and reign in millennium. And there will be so much of joy there. Romans 9 verse 6 to 8. Romans chapter 9 verses 6 to 8. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 8 వచనములు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. అంతే, దేవుడి మాట అయితే తప్పోదు. ఇప్పుడు చెప్పింది ఏది తప్పిపోదు. But it is not that the word of God has not taken any effect. ఇశ్రాయేలు సంబంధులు అందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రముల చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇక్కడ జనరేషన్స్ కాదండి. It's not about generations. నువ్వు అబ్రహాం సంతానంలో ఉన్నావా? The question is, are you coming under the genealogy or lineage of Abraham? అదే నీ జనరేషన్. Are you coming under the seed of Abraham? That's your generation. నువ్వు లేవనుకో. If not, కదా, మరి ఆ కాలంలో ఇస్సాకు అబ్రహాము చెప్పిన మాట వినేవాడు. Isaac was absolutely obedient to whatever Abraham told. అందుకే ఇస్సాకు అన్నది ఇక్కడ మాట మీరు వినగలుగుతున్నారు. That's the reason you're able to hear the name Isaac. కదా, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునంటే అబ్రహాము యొక్క విధేయత, ఒక కొడుకు ఎలా ఉన్నాడో పిల్లలు తన తల్లి తండ్రికి అదే విధేయత కలిగి ఉంటున్నారు అని అంటే నువ్వు ఇస్సాకు సంతానంలో వచ్చావు. లేదనుకో నా జీవితం నాది అని నువ్వు అంటున్నావు అంటే నీకైతే ఇంకా లైఫ్ లేదు. కన్ఫర్మ్ డిసిషన్ తీసేసుకొని ఆ పదం పలికేసి. If the parents are doing well in the Lord, they are righteous, holy and perfect, and if the children are also followers of their parents, then it comes like whatever Isaac has been following on Abraham. If you say my life, my choice, I will lead my own life, then you will not come under the genealogy. ఈ లోకంలో రియాలిటీ లేదు, డిసెప్షన్, డిసీవింగ్ ఉంది. In this world there is nothing, no reality, it's only deception. There is only life, it's like a fairy tale. అలా అయిపోతది. ఎట్లా వస్తాను, అక్కడ చేసేసుకుంటాను, ఆ పని అయిపోయిన తర్వాత పలానా చోట.
You think everything is just like a fairy tale. You can do anything, whatever you want. ఎక్కడ ఎప్పుడు ఏమవుద్దో మీకు తెలుసా? Do you know what's going to happen next? అబ్షలోము చక్కగా గాడిదని వేసుకుని వచ్చేస్తూ ఉన్నాడు, రెండు కింద చీలిపోయాడు తెలుసా? Absalom was riding on a donkey. What happened? Suddenly he was caught in the tree and his body got cut into two. అనుకున్నాడా అలా అయిపోతాడని? Did he ever think that he will die like that? కదా, నువ్వు అనుకుంటావు, ఓరి వెరువాడా, ఈ రాత్రి నీ ప్రాణము దేవుడు కోరుచున్నాడు అని అంటారు. And in the gospel it is mentioned, oh you foolish man, God is asking you of your life today. కదా, నువ్వు ఎన్నైనా అనుకుంటావు ఈ భూమి మీద, అక్కడికి వెళ్తాను, అది అయిపోయిందంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఆ పని చూసుకుని ఇటు వచ్చేస్తాను, చక్కగా అనుకుంటావు. కానీ దేవుడు కోరుకునేది వేరే ఉంటది అనేది నీకు తెలియదు. You will be thinking that you can go to that place and do whatever you want, but God is desiring what from you, you do not know. ఎందుకంటే ఇస్సాకు పిల్లలు ఎలా ఉంటారో అది వాగ్దానము చేత వచ్చిన పిల్లలు. ఇస్సాకు దేవుని నోటి నుండి వచ్చిన వాగ్దానము. ఎవరు? 38 సంవత్సరాలు ఉన్నవాడు, తండ్రి, నా తండ్రి, నా కాళ్ళు చేతులు గట్టిగా కట్టివేసే. ఎందుకంటే అక్కడ బలిపీఠం మీద తన కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టే వరకు కూడా అతడే ఒక గొర్రె పిల్లని అతను రియలైజ్ అవ్వలేదు. And Isaac did not even realize that he is going to be the sacrificial animal with the father Abraham is going to do. And he was almost 30 years of age. తండ్రి, నేనా? నన్న బలిచ్చేది ఎందుకు చెప్పలేదు నాకు తండ్రి? నువ్వు అక్కడ చెప్పుండొచ్చు కదా. నీ జనరేషన్ వేరే, నా జనరేషన్ వేరే తండ్రి. నాకంత నమ్మకం లేదు తండ్రి, నీకంత నమ్మకం ఉంది. నన్ను వదిలే తండ్రి, దండం పెడతాను, వదిలే తండ్రి. Isaac did not talk to his father and said, Dad, was it me? Why is it you want to do this to me? Your generation is different, my generation is different, your faith, your patience is different, and mine is different. Why did you not tell me then itself, Dad? He didn't say like that. అతని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద ఇలా పడుకోబెట్టినప్పుడు, నా తండ్రి, నా తండ్రి, గట్టిగా కట్టు తండ్రి. It was Isaac who was telling to the father, bind me properly. కాళ్ళు చేతులు గట్టిగా కట్టు తండ్రి. ఒకవేళ నేను ఆ భయంతో ఇలా వదిలేసుకుంటానేమో, వద్దు, అట్లా చెయ్యొద్దు, గట్టిగా కట్టేసి. I was telling to father Abraham, bind my hands and legs so tightly that I don't let myself loose. ఇస్సాకు యొక్క సంతానం యొక్క ప్రవర్తన ఎలా ఉంటది? See about the seed of Isaac or Abraham, how the generation or how the children would be. 138 సంవత్సరాలు అప్పుడు అబ్రాహాముకి. Abraham was 138. మరి ఎంత జనరేషన్ గ్యాప్ ఉంది? What is the generation gap between Abraham and Isaac? ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? ఇప్పుడు చెప్పండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు అన్నదానికి ఒక్క పాయింట్ చాలు. Verse 7. In verse 7 it very clearly says, nor are they all children because they are the seed of Abraham. ఇస్సాకు దేవుని వాగ్దానం. Isaac is the seed or the promise of God. ఆ వాగ్దానంలో తండ్రి మీద ఉన్న ఆశీర్వాదము ఇస్సాకు మీద ఉంది. The blessing of Abraham was there upon Isaac too. ఇస్సాకుకి వాళ్ళ నాన్న ఎక్కడెక్కడ బావి తవ్వించాడో తెలియదు. Isaac didn't have any clue where Abraham had dug the ఆ wells. వాగ్దానం అతని లోపల ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ తవ్వండి అనేసరికి అక్కడ వాటర్ రావడం జరిగింది. ఇది మీ నాన్న తవ్విన బావే నాకు తర్వాత చెప్పేవారు వాళ్ళు. And because of the prophetic promise and covenant that was there on Isaac too, he said, dig in this place, and the well was open. And then later they used to tell, this is the place where Abraham had dug. వాగ్దానం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటది. Because the prophetic promise of the covenant is always active. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటది. It always be active. అది ఆ వాగ్దానం ఇప్పటికీ జరిగించడానికి ఇష్టపడతది. And that prophetic promise will be desiring to కాబట్టి fulfill. అందరూ కూడా అబ్రహాం పిల్లలు ఏమి కాదు. Not everybody can be Abraham's children or seed. ఇస్సాకు వల్లనైనది నీ సంతానం అనబడును. In Isaac your seed shall be called. శరీరానుసారమైన పిల్లలు ఎవరు? That is those who are children of flesh. Who are these people? ఎవరు? నువ్వు నాకు మొక్కు, ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు ఇస్తా. And like the devil saying, you bow down to me and I will give you all the glory of the world. దానికి అర్థం తెలుసా? You know what it means? నీ దేవుడు తర్వాత నువ్వు క్షమించమని అడిగేవచ్చు. ముందు వెళ్ళి నువ్వు చేయవలసిన అన్ని దరిద్రమైన పనులన్నీ చేసుకుని వచ్చేసి దేవుడు క్షమిస్తారులే. నేను చెప్తున్నాను కదా.
They will be taught wrongly by telling, first you lead your life full of lust and desires, fulfill it, and then go to God and say, God, please forgive me. God will forgive. I am telling you, you can go about doing like this. This is what they will tell you. కదా. ఇస్సాకు వల్లనైనది సంతానము Whatever is of Isaac, that is a seed. కదా. ఇస్సాకు వల్లనైనది దేవుని యొక్క సంతానము. And only through Isaac is the actual seed of the generation called. వాళ్ళే వాగ్దాన సంబంధులు. అటువంటి వారు ఎక్కడికి వెళ్ళి తవ్వినా వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. They are the children of the promise and are counted as the seed, and wherever they dig, water will come forth. Romans 2:28. రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 28. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రం బ్యాప్టిజం కాదు. Just because you are taking a baptism doesn't mean you're perfect. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రం బ్యాప్టిజం కాదు. ఆత్మను పొందుకున్నంత మాత్రం నువ్వు పొందుకున్నది ఆత్మ కాదు. ఎందుకంటే వేరొక ఆత్మని బైబిల్లో చెప్తుంది. Or just because you receive the Spirit doesn't mean you're very holy, because the Bible says there's another Spirit too. మరి ఎవరు? Then who are? ఎవరిది నిజమైన బ్యాప్టిజము, ఎవరిది నిజమైన ఆత్మ? నెక్స్ట్ వర్స్. Then whose baptism and whose spirit is actually genuine? వర్స్ 29, 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అది అంతరంగమందు, లోపల ఏ కపటము లేనివాడు. But he is a Jew who is one inwardly. That means the one who is without guile. మరియు సున్నతి హృదయ సంబంధమైనది అయినై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వల్ల కలిగినది కాదు. నీ బాప్తిస్మం కూడా అక్షరము వలన జరిగింది కాదు. Your baptism also was not right according to the Spirit. ఆత్మయందు జరగబడినది అది కూడా. It's not in letter or in words, but in the Spirit. అట్టివానికి మెప్పు దేవుడి నుండి వస్తుంది. Whose praise is not from men but from God. అందుకే దావీదు ఏమన్నాడో చూద్దాం. Psalms 59 verse 5. Psalms 59 verse 5. కీర్తనలు 59వ అధ్యాయము 5వ వచనము. సైన్యముల అధిపతియగు యెహోవాయైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనుల అందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. అది ఇప్పుడు అర్థమైందా? You therefore, Lord God of hosts, the Lord of Israel, awake to punish all the nations. Do not be merciful to any wicked transgressor. అందుకనే ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ వారందరికీ కూడా వాళ్ళు జీవించుదురు కాక అని చెప్పి అని అంటున్నారు. And that's why he is telling to all the people who are according to you, let them be alive. అంటే దావీదు అక్కడ ఏమని చెప్తున్నాడు? What is David telling them? నువ్వు సర్వశక్తిమంతుడవు, You're all powerful, ఇశ్రాయేలు దేవుడవు, you're a God of Israel. లెమ్ము, Arise, నన్ను ఆదుకొనుము, wake up and give me comfort. అన్యజనులందరినీ శిక్షించుటకై మేలుకొనుము. Show no mercy, but punish all those hostile nations. Or మరి ఎవరు అన్యజనులు? who are this? బయట విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళ? Is it the people who have worshipping idols? నీ No. సహోదరుడు తప్పుదనం చేసిన ఎడల గద్దించు. When your brother commits a sin, rebuke him sharply. పశ్చాత్తాప పడితే అతన్ని క్షమించు. If he really asks for forgiveness, forgive him and gather him. వినలేదనుకో సంఘ పెద్దల దగ్గర తీసుకెళ్ళు. But if he has not, if he's still stubborn, take him కాపర్ దగ్గరే తీసుకెళ్ళు. take him to the people who shows the shepherd. అయినా మారు మనసు పొందకపోతే అన్యునిగా ఎంచు. But if he's still rebellious, not obeying, treat him as a Gentile. వాళ్ళనే అధిక ద్రోహులు అంటారు. These are the wicked transgressors. వారిని మాత్రం కనికరించొద్దు అని అంటారు. Do not show mercy to any of these wicked transgressors. ఇదే మీకు ఇంట్రడక్షన్ అంతా చెప్పుకుంటూ వచ్చింది. This is what is all about the introduction. గద్దించిన శిక్షించిన దేనికి లోబడరు వాళ్ళు. You rebuke them, you punish them, they will not be submissive. పాపం ఎందుకంటే సాతానికి మొక్కుకున్నారు కాబట్టి ఆ మొక్కు తీర్చే వరకు దేవుడి వైపు తిరగరు వీళ్ళు. Because they bow down to Satan and they have a covenant with him, with Satan, that's why they will not turn towards. అటువంటి వారికి కనికరము చూపించొద్దు అనేసారు. And to such kind, do not show pity, do not show mercy to this Psalm terrible. 7 verse 6 చూడండి. Psalms 7 verse 6. కీర్తనలు 7వ అధ్యాయము 6వ వచనం. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకున్నట్టుకై మేల్కొనుము,
న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. అంటే ప్రతి బలహీనత సమయంలో కానీ, కోపం సమయంలో కానీ, సిట్యుయేషన్ సమయంలో కానీ సౌలు అతన్ని చంపాలని చెప్పి అనేక మందిని వాళ్ళ ఇంటి ముందు కూడా కాపలాగా పెట్టి ఉంచేవారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ సౌలు మనుషులను పంపుతూ ఉండేవారు. అటువంటి సిట్యుయేషన్లో సౌలు మీద పగ తీర్చుకోలేదు కానీ దేవుడిని మీద ఆధారపడి దేవుడికి మొరపెట్టుకోవడం అన్నది జరిగింది. Instead of seeking revenge or attacking or retaliating for what Saul was doing towards David, he had all Saul's men surrounding David. But David's focus was not on that. David's focus on looking into God and asking God for mercy. అదే చెప్తాను కదా, మీకు ఎందుకు కోపం అని అంటాను నేను. That's why I asked, why are you getting angry? కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు, సౌలుకున్న కోపాన్ని అణగుద్రొక్కు అని అంటున్నాడు. And here David is praying to God, God, do something, get angry, Lord God. ఇప్పుడు నీకున్న కోపాన్ని అణగుద్రొక్కమని ఒక్కసారి ప్రేయర్ చేస్తే ఏంటి పరిస్థితి, ఏమైపోద్ది? What will happen if somebody prays, Lord, let the person who's getting angry be rebuked? దేవుడు అణగుద్రొక్కితే నీ కోపం అణగుద్రొక్కదు, అందులో నువ్వు, నీ ఆత్మ, నీ కోపం ముగ్గురు నశించాల్సి వస్తుంది. And if God quenches, he will not quench just your anger, but he will quench everything pertaining to your soul, spirit and all. దావీదు కూడా కనికరం చూపించొద్దని అన్నాడు. David also said, do not show mercy. యాకోబు కూడా కనికరం లేని తీర్పు పొందుతారని చెప్పేశాడు. And even James also said they will obtain mercy without any మరి mercy. ఇటువంటి ప్రవర్తన ఉంటూ దేవుడు ప్రేమ అయి ఉంటారని ఎలా పాపం ఇంకా దేవుడి యొక్క వాక్యం కరెక్ట్ గా ఎవరికి తెలియదు అనుకుంటా. James also said they will receive judgment without any mercy. So how can you say that God is merciful and compassionate when you're still sinning? Psalms 35:23. Psalms 35 verse 23. కీర్తనలు 35వ అధ్యాయము 23వ వచనం. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా, నా ప్రభువా, నా పక్షమును వ్యాజ్యమాడుటకు లెమ్ము. కదా, నేనెవరితో గొడవ పెట్టుకోను, మీరే నా ముందు నుంచి చూసుకోండి అని అడుగుతున్నాడు. Lord, I will not fight with anybody, but you be on my side and you fight a battle. అంటే ఇక్కడ దావీదు అంటే నీతిమంతులు వాక్య అనుభవమే వారి జీవితము. And the persons who's leading a life righteously with experience, that is their life. అంతే, దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. David was depending only on God. అందుకనే దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఉంది అతనికి. That is the reason he had the experience of God. ఆ అనుభవ జ్ఞానం తన జీవితంలో అతడు అనుభవించాడు కాబట్టి. And he experienced it in his life. అటువంటి వారే దేవుడి కృప మీద ఆధారపడతారు, మిగతా వాళ్ళు ఆధారపడరు, సాతాను కృప మీద ఆధారపడతారు. And these kind of people like David will depend on the mercy of God, while others will depend upon Satan. ఎందుకంటే దుష్టుల స్వభావమును గురించి దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. David is talking about the transgressors and their characters. కదా, సరే, విశ్వాసం అంటే ఏమిటి? Okay, what is faith? ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని నామాన్ని ఘనపరచుటయే విశ్వాసం. True faith is no matter what situations you're going through, but giving glory and victory to God. That is faith. అంతే, అది నీ మనసులో నుండి రావాలి. And that should come from your heart. Psalms 58 verse 11. Psalms 58 verse 11. కీర్తనలు 58వ అధ్యాయము 11వ వచనం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. అంతే, అది ఎలా ఒప్పుకుంటారు? నీలో ఉన్న విశ్వాసం చూసి ఒప్పుకుంటారు. How will they agree? They will see your faith and then they will know that God is ఏ there. పరిస్థితిలోనైనా దేవుడి మీద ఆధారపడటం, ఏ పరిస్థితి వచ్చినా కూడా. Faith. విశ్వాసము అనంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా, అది తారుమారైనా, నీ హృదయానికి బాధ కలిగించినా, అది ఏదనిపించినా సరే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడి నామానికి ఘనత తీసుకొచ్చే వ్యక్తి విశ్వాసము అన్నది చూపించగలుగుతారు. A true person of faith is called a person, no matter what situation, calamities, distress, disease, whatever he goes through, he brings victory and glory to the name of God. Psalms 59 verse 13. Psalms 59 verse 13. కీర్తనలు 59వ అధ్యాయము 13వ వచనం. కోపము చేత వారిని నిర్మూలము చెయ్యము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చెయ్యము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చెయ్యము. అది వాళ్ళ జీవితంలో దేవుడు ఉన్నాడని అందరికీ తెలియాలి. నీకు నిజంగా విశ్వాసం ఉందంటే నీ దగ్గర దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పకుండానే ఎదుటి వాళ్ళు గుర్తుపట్టాలి. You don't have to tell that you have faith, but people should see the way things are happening in your life.
they should recognize that here truly God is dwelling in this person. ఎందుకు అంత న్యాయంగా దావీదు ప్రేయర్ చేయగలుగుతున్నాడు? Why is it that David was able to boldly pray like this? 4th verse చూడండి. 4వ వచనం, Psalms 59 verse 4. నా యందు ఏ అక్రమమును లేకున్నను, నాలో ఏ తప్పు లేకున్నను, ఏ అపరాధము లేకున్నను, వారు నా మీద నా తప్పు ఎత్తి చూపిస్తున్నారు. వాళ్ళు దానికి డిసిషన్ తీసేసుకున్నారు. I have done nothing wrong, yet they prepare to attack me. That's what David was crying out. ఇది కూడా ద్రోహమే. అందుకని అన్నారు, ద్రోహులకి అపరాధులకి కనికరం చూపించొద్దు అని అన్నారు. కాబట్టి దావీదు చెప్పారు కాబట్టి దేవుడు కనికరం చూపించారు వాళ్ళకి. అందుకనే సౌలు ఎక్కడికి వెళ్ళి మరణించాడు. That's the reason David said, God, do not show mercy to the treacherous and the transgressors. That's the reason God heard the prayer of David. And what happened to Saul? What kind of death he had? ద్రోహుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? Shall I tell you what character the transgressors will have? 6th verse. See verse 6. 6వ వచనం, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. అంతే, పట్టణం చుట్టూ తిరుగుతారు. ఎవరిని మింగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని లాగేసుకుందామా, ఎవరిని మ్యానిపులేట్ చేద్దామా, ఎవరిని ట్రూత్ నుండి పక్కకు లాగేద్దామా, ఎవరిని భక్తిహీనులుగా చేసేద్దామా, ఎవరిని రోగస్తులుగా చేసేద్దామా అని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. They go about in the night like vicious dogs. They prowl in the streets, whom to eat, whom to devour, whom to derail from their faith, whom to make them paupers, whom to derail out in their faith and ఫిజికల్ everything. గా తిరగనవసరం లేదు, ఫోన్లు చేసినా కూడా చాలు. They don't have to physically go to the street. Even a phone call can really cause 7th verse. 7వ వచనం, వినువారు ఎవరునూ లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రుక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. అది వాళ్ళు అజ్ఞానులు, అవివేకులు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడని మాత్రం తెలియదు. సర్వశక్తిమంతుడని అబ్రహాం తెలుసుకున్నాడు, సర్వశక్తిమంతుడని దావీదు తెలుసుకున్నాడు, సర్వశక్తిమంతుడని యోబు తెలుసుకున్నాడు. These are the people without understanding. They lack understanding and wisdom. But Abraham, Moses, and Paul and all people knew that God is all powerful. అయినా కూడా వారి నోటిలో నుండి మాటలు వెళ్ళకక్కుదురు. అంటే ఏమని అంటే, ఇప్పుడు నిన్ను ట్రూత్ నుండి పక్కగా తీసుకెళ్లాలంటే అది నిజమా అబద్ధమా, ఇది నేను పలకొచ్చా అది అవన్నీ అనవసరం. ముందు వాళ్ళ టార్గెట్ ఏంటంటే నిన్ను పక్కకు లాగేయాలంతే. నిన్ను పక్కకు లాగాలంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. And these people are so talented, they want to derail you from your faith, and for which they can use anything, use any luring speech or seductive speech to put you out. కదా, కానీ దావీదుకు బాగా తెలుసు, ఇవన్నీ ఫేస్ చేశాడు పాపం. David faced all this kind of weird situations. 12th verse చూడండి. 12వ వచనం, వారు వాక్యం తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. These are all the people who knew the word. కుక్కలకి వాక్యం తెలిసిన వాళ్ళే. These dogs know the word of God very well. 12th verse. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోట పాపమును బట్టియు, వారి పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు, వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. అక్కడ కూడా గర్వం వచ్చింది. వాళ్ళు గర్వం వచ్చింది కాబట్టే ఈ విధంగా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కత్తు వంటి నోటి మాటలు పట్టుకుని ఉంటారు, కుక్కల వలె తిరుగుతూ ఉంటారు. They go about like dogs, their words cut like swords, and they keep on sinning because they are captured of their pride. Their pride is really dominating all this. కదా, దావీదును పట్టించాలని చూశారు, కానీ వారి నోటి మాటను బట్టి వాళ్ళే చిక్కుకున్నారు. They wanted to hand over David caught, but they got caught with their own schemes. కానీ దావీదుకున్న విశ్వాసం ఏంటి? వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసు కూడా దావీదు యొక్క విశ్వాసం ఏంటి? 16th verse చూడండి. Now let us see what is the faith of David even after knowing what kind of people they are. Verse 16. 16వ వచనం, నీవు నాకు ఎత్తైన కోటగా నున్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. అంతే. అంటే అతని ప్రార్థనలో ఎవ్వరికి కాదు, అక్కడ ప్రార్థనలో వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, అటువంటి వాళ్ళు ద్రోహులు, అపరాధులు, వాళ్ళు ఇటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారు అని దేవుడికి చెప్పుకుంటూ వస్తున్నారు. అది దేవుడికి సమ్మతం అయ్యింది.
And David was lamenting and pouring out his heart to God about the transgressors, the evildoers, and their character. And whatever he was saying, God accepted David's lamentation and prayer. అంటే దావీదుకి అన్ని తెలుసు. యోబు కూడా అన్నాడు చూసారా, నేను పాపం చేశాను, పాపం చేస్తే ఆ మనుషులకి ఏమేమి అవుతుందో నాకు తెలుసు అని మొత్తం చెప్పుకుంటూ వెళ్తాడు. Job was boldly able to tell, I have sinned. If I have sinned, I know the consequences of a person who has sinned. అలాగే దావీదు కూడా ద్రోహులు, అపరాధులు అని చెప్పగలిగాడు అని అంటే మీరు చూసారు కదా, Psalms 59:5 ఏమన్నారు, వాళ్ళని కనికరం కూడా చూపించొద్దు, వాళ్ళ ప్రవర్తన నీ దృష్టి కరెక్ట్ కాదు, నీకు అట్లాంటివి నచ్చదు అని దేవుడికి నచ్చనివన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. And that's how even David was able to identify the transgressors and the evildoers, like what is mentioned in Psalms 59:5, telling that you are God of Israel, punish the other nations, don't pity their terrible and rebellious nature of these people. ఈ లోక జ్ఞానంతో అనుకుంటే ఏదైనా చేసేవచ్చు. According to this worldly knowledge, you can do a lot many things. కానీ దేవుడు ఏమంటున్నారు, నేనున్నాను కదా నీకు, But God is నేను telling on the other చూసుకుంటాను అని hand, అంటారు. God on the other hand is telling, I am there for you, vengeance is mine, you don't have to go. దేవుడికి ఇచ్చేసావంటే నీ పని అయిపోయినట్టే, When you have handed over to ఫాలో God, అప్ చేయక్కర్లేదు. when you have handed over things to God, you don't have to do any అది follow up. దావీదు యొక్క క్యారెక్టర్. అది మీరందరూ అటువంటి ఫెయిత్ లో ఉన్నారంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. దేవుడు సమస్తము నీకు సమస్తము నీకు అన్ని చేసేయగలిగే సర్వశక్తిమంతుడు. God is all powerful. He is able. He can change any situation if you totally rely on God, if you have the faith like David. ఈ లోకంలో ఉన్న డిసెప్షన్ తో దేవుణ్ణి చూడక, డిసీవింగ్ తో దేవుణ్ణి చూడక, రియాలిటీలో ఉండి దేవుణ్ణి చూడు. అప్పుడు నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, ఆయన స్వరము వినగలుగుతారు, ఆయన ఎవడా అనేది నువ్వు గుర్తుపట్టగలుగుతావు. Don't see God or his word to this world which is deception, which is lies and all. See God through reality. Then you'll able to see him, you can hear him, then you'll understand. అందుకే జెర్మయా కూడా ఏమన్నాడు చూద్దాం. జెర్మయా 18:22-23. Jeremiah chapter 18 verses 22 and 23. ఇర్మియా 18వ అధ్యాయం 22-23 వచనములు. నన్ను పట్టుకొనుటకు వారు గ్రొయ్యి త్రవ్విరి, నా కాళ్ళకు ఉరిలొగ్గిరి. వారి మీదకి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడును గాక. యెహోవా, నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసి ఉన్నది. చూసారా, దావీదు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారని దేవుడి దగ్గర ఉన్నది ఉన్నట్టు దాయకుండా ట్రూత్ మాట్లాడి అన్ని ముందు పెట్టుకుంటూ వెళ్ళాడు. అలాగే జెర్మయా కూడా ఉన్నది ఉన్నట్టు ముందు పెట్టుకుంటూ దేవుడికే చెప్పుకుంటూ వెళ్తున్నాడు. Like David, even Jeremiah was putting everything about the truth as it is. He was presenting about the nature of this treacherous people. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురు గాక, నీ కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చెయ్యుము. ఇవన్నీ లెక్కకు వెళ్ళిపోతాయండి. All this will go into account. ఇవన్నీ లెక్కకు వెళ్ళిపోతాయి. ఒక ప్రవక్త ప్రే చేశాడా, ట్రూ అంటే ఆ ప్రవక్త యథార్థంగా ఉంటూ న్యాయం కలిగి ఉండి ప్రార్థన చేశారా, అయిపోయినట్టే. అది మనుషులు క్యాజువల్ గా తీసుకున్నా కూడా అది నీకు క్యాజువల్ ఏమో, కానీ దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటారు. If a prophet of God genuinely prays, God will take up that matter very seriously. Isaiah 27:11. Isaiah 27:11. యెషయా 27వ అధ్యాయము 11వ వచనం. దాని కొమ్ములు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టెదరు. వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు జాలి పడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. Therefore the one who made them will show them no pity or mercy. ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము కడిగి పవిత్రం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే దీనికి సింపుల్ గా ఏమన్నారు, ఉద్దేశపూర్వకమైన పాపము చేయడం వలన, దేవుడి యొక్క శక్తి తెలిసి కూడా తప్పులు చేయడం వలన దానికి ఇక బలి పని చేయదు అని చెప్పేశారు. రక్తం పని చేయదు. Anybody who sins intentionally and does deliberately, even after knowing the truth and all, the blood of Jesus Christ will have no impact or effect in their lives. కానీ ద్రోహులకి అపరాధుల గురించి ఏం మాట్లాడారో చూద్దామా? But what was spoken about the treacherous and the transgressors? చూద్దాం. Deuteronomy 32:28. Deuteronomy 32:28. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 28వ వచనం.
వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. నెక్స్ట్, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అంతే. నువ్వు జ్ఞానం తెచ్చుకొని నీ స్థితి ఏంటో అని ఆలోచించుకుంటే మంచిది. లేదనుకో, నువ్వు ఒక్క చెడ్డ పని అనేక మంచి పనులు చెరుపును, యెహోవా పనులని యోచించకుండా హృదయపూర్వకంగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతావు. And you will keep on sinning in your heart and you will not even know what you're doing because Psalms. you're not wise, you're not able to understand. Psalm 7 verse 12. Psalms chapter 7 verse 12. కీర్తనలు 7వ అధ్యాయము 12వ వచనం. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును ఒకడు పెట్టును. మార్చుకోలేదనుకో, If a man doesn't repent, if he doesn't change, రియలైజ్ అవ్వలేదనుకో, if he doesn't realize, తప్పకుండా అధిక ద్రోహులు అపరాధులతో సమానము. for sure he's going into more treachery and more ఏమంటారు? transgression. తన ఖడ్గమునకు పదులు పట్టును. ఆ ఖడ్గం అన్నది దైవ వాక్యం. అది పలుకుతే చాలా కనికరం లేని తీర్పులోకి వెళ్ళిపోతారు. And then that sword is nothing but the word, and that word sword will affect. And విల్లు then రెడీగా పట్టుకుని ఉన్నారు. he's holding on the bow. విల్లు పట్టుకొని కత్తికి పదును పట్టి సహనంతో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నారు. The bow and the వస్తావా arrow, వదలనా అని. the bow and the arrow is ready, so is the sword, just waiting. Are you going to return or not? నెక్స్ట్, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. అది పాపానికి కనడానికి ప్రసవ వేదన పడుతున్నాడంట. The wicked conceive evil, they are pregnant with trouble and give birth to lies. చేటున గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. ఇప్పుడు అర్థమైందా అబద్ధము ఎంత ప్రమాదక? నువ్వు అబద్ధం దాచినా కూడా, ట్రూత్ దాచినా అబద్ధంతోనే సమానము. If you hide the truth or hide the lies and tell lies, all these are so dangerous. Do you understand this? నువ్వు అబద్ధం దాచినా, ట్రూత్ దాచినా అబద్ధమే. Whether you hide the truth or hide the lies, it is dangerous. ఎంతమంది వినుంటారు ఈ వాక్యము? పాపాన్ని కనడానికి వాడు ప్రసవ వేదన పడుచున్నాడు అంటే దానికి అర్థం తెలుసా? ఏ విధంగా నిందలు వెయ్యాలి, ఏ విధంగా వీళ్ళని నాశనం చెయ్యాలి, ఏ విధంగా చేస్తే పని జరుగుతుంది అని ఏం చేస్తున్నారు? పాపాన్ని కనడానికి వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భము ధరించిన వాడే అంటే కన్ఫర్మ్ దేవుని విసర్జించేశాడు, దేవుని ఆలోచన పక్కన పెట్టేశాడు, కన్ఫర్మ్ ఇంకా నాశనం చేసేశాడు. And this person has decided that he is going to be destroyed. కదా, గర్భము ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. ఇంకా అబద్ధ ప్రచారం చేసుకుంటూ తిరుగుతారు వీళ్ళు. They are pregnant with trouble and give birth to lies, so they go on telling falsehood to everybody. కానీ ఎక్కడికి వెళ్ళి పడతారు? But where will they go and fall? 15th verse. 15వ వచనం verse 15. వాడు గుంట తవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో చేశారు అని మనము పగ సాధించొద్దు. Just because somebody has done evil against you, you don't have to retaliate. కదా, నువ్వు దావీదులాగా, యోబులాగా, ఒక జర్మయ ప్రవక్త లాగా నీకు బాధ అనిపించిందా? నువ్వు ప్రవక్త దగ్గరికి రా, ఇలా జరిగింది, ఇలా జరిగింది, నాకు బాధ వచ్చింది అని నీకు ఉన్నది ఉన్నట్టు అన్ని చెప్పుకొని బాధపడాలా? నీ ప్రవక్త దగ్గరికి వెళ్ళు, చెప్పుకొని బాధపడు. అప్పుడు ఏమవుతుంది? నీ ప్రవక్త నీకు ప్రే చేసిన వెంటనే దేవుడు దాన్ని టేకప్ చేసుకుంటారు. When you're grieved, when you're sorrowful, when you're troubled, go to the prophet and go and tell what you're going through. Then your prophet will be on your side. He will pray on your behalf to God and God will give you an answer. ఆయన టేకప్ చేసుకుంటారు. He will take up your case. నువ్వు నిశ్చంతగా ఉండు. You be without any ఏ విధంగా నీకు చెయ్యాలి అన్న ఉద్దేశం ఉన్నారో అలాగే వాళ్ళ మీదకి దేవుడు తీసుకెళ్లి పెడతారు. Don't have any worries, and whatever evil they intend to do against you, the same thing God will do to them. ఎందుకంటే దుష్టులకి కనికరం చూపించినా, దయ చూపించినా కూడా వారు దేవుని నీతిని
అనుసరించరు, నీతి ప్రకారం జీవించరు. Because the wicked people or the treacherous people or the transgressors, you show them kindness, you show them righteousness, they will not mend their ways, they will not దీని change. మీకు ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి. నాకు You need to understand this part of the ద్రోహులు scripture. ఎవరు, అపరాధులు ఎవరు, వారికి కనికరమే చూపించొద్దని ఎందుకు దావీదు మాట్లాడాడు, ఎందుకు యోబు మాట్లాడాడు, ఎందుకు దేని కొరకని చెప్పి అపోస్తలు పౌలు మాట్లాడాలి, ఇవన్నీ మీకు తెలియాలి. ఇది రియాలిటీ నేను చెప్తున్నా. You should know why Job or David or Apostle Paul was telling, do not show mercy to those who are treacherous and who are transgressors. రాబోయే దినములు మీకు సమాధానకరంగా ఉండాలి. Because the days are coming and that day should be of peace. కనికరము కలిగిన తీర్పులో ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. మీరు You should obtain mercy and you need to guard that దేవుని mercy. దయ కలిగి మీరు ఉండాలి. You need to get the mercy from నువ్వు God. ఎక్కడున్నా నీ ఇంటి మీద గాని, నీ మీద గాని, నీ కుటుంబం మీద వడగండ్లు పడటానికి వీల్లేదు. There is no chance that the hailstone should fall upon you or your family or your property. ఎవ్వరు నిన్ను ముట్టకూడదు. No evil should touch any good person. ఇది సత్యము మాట్లాడుతున్న. రాబో దినములలో చాలా ప్రమాదకరమైనవి రాబోతున్నాయి, అవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉన్నాయి. Because the days are coming that these kind of things are going to happen and they have already been released. కానీ ముందుగానే మీకు అన్ని నేర్పిస్తున్నాను. I'm teaching you beforehand. జాగ్రత్త కలిగి ఉండండి. Be careful, take heed. షలోమ్ అలెకే.